నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మీ వెంటే నే ఉంటా, మిమ్మల్ని సదా రక్షిస్తూ ఉంటా అంటూ యోగిరాజైన షిరిడి సాయిబాబా భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఎన్నో ప్రాంతాలలో బాబాకు మందిరాలు నిర్మించుకుని భక్తులు ఆరాధించుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే విరాజిల్లే మరో ఆధ్యాత్మిక కేంద్రం నకిరేకల్ ఐశ్వర్య సాయి మందిరం. నేటి తీర్థయాత్రలో ఆ సాయి మందిరాన్ని దర్శించి తరిద్దాం. తనను నమ్మి సేవించిన భక్తులకు ఐశ్వర్య ప్రదాతగా అవతరించిన సాయి భగవానుడు ఎంతో దూరాన మహారాష్ట్రంలో ఉన్న షిరిడీ క్షేత్రం వరకు వెళ్లే శ్రమ లేకుండా భక్తులకు దగ్గరలోనే కొలువైన ఐశ్వర్య సాయి. ఆధునిక సొబగులతో నవ్య భవ్య రీతులతో నిర్మితమైన సాయిధామం. ఒక్క అడుగు ఆయన వైపు వేస్తే 100 అడుగులు మన వైపు వేసేందుకు సిద్ధంగా కూర్చున్న గురుదేవుని ఆరామం. నల్గొండ జిల్లా నకిరేకల్ ఐశ్వర్య సాయి మందిరం. సాయినాథ శరణం. 2007 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన ఐశ్వర్య సాయి మూర్తిని ఈ మందిరంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఈ మందిరం దినదిన ప్రవర్ధమానమవుతూ ఈ ప్రాంత భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. అనంత దయామయుడు, అపర దత్తాత్రేయ అవతారుడు ఈ ఐశ్వర్య సాయి. అఖిల భక్తులను సమాదరించే అమృతమూర్తి, నమ్మి కొలిచిన భక్తుల్ని సదా సంరక్షించే నల్గొండ జిల్లా సాయి. బాబాకు ఊరూరా మందిరాలున్నాయి. ఆ మందిరాల్లో బాబా చిన్మయమూర్తిని ప్రతిష్ఠించుకుని భక్తులు తన్మయానంద భరితులవుతారు. ఆ నేపథ్యంలోని బాబా సన్నిధానం నకిరేకల్లోని ఐశ్వర్య సాయి ఆధ్యాత్మిక సన్నిధానం. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారి మార్గంలో ఉన్న చిన్న పట్టణం నకిరేకల్. ఈ పట్టణంలోనే జాతీయ రహదారి పక్కనే 2 అంతస్తుల సౌధంగా సాయి సన్నిధి విరాజిల్లుతోంది. ఆహ్లాద భరిత వాతావరణంలో మనసుకి ప్రశాంతత కలిగించే ఈ లోగిలి భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సన్నిధానంలో నెలకొన్న బాబా ఐశ్వర్య సాయిగా ప్రసిద్ధుడు. లౌకికపరమైన ఐశ్వర్యాలే కాక ఆధ్యాత్మికపరమైన ఐశ్వర్యాలను కూడా బాబా అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు ఇక్కడకు తండోపతండాలుగా వస్తారు. సాయి విగ్రహం నెలకొని ఉన్న స్వాగతం తోరణం దాటి భక్తులు ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. ఐశ్వర్య సాయి ప్రాంగణంలోకి అడుగిడగానే పచ్చని ప్రకృతితో కలగలిసిన వాతావరణంలో సుఖాసీనుడై ఉన్న సాయి ప్రతిమ కనిపిస్తుంది. సాయి మందిరం పైభాగాన ఉన్న సమున్నత గోపురం బంగారు కాంతులతో మెరిసిపోతూ భక్తులను ఆకట్టుకుంటుంది. మందిర ప్రాకారాలకు అనేక చిరుమందిరాలుంటాయి. వాటిలో సాయిబాబా అనేక రూపాలు శిల్పాకృతులుగా మనకు కనిపిస్తాయి. వాటితో పాటు దత్తాత్రేయ స్వామివారి దివ్యస్వరూపం కూడా ఒక శిల్పరాజంగా అమరి ఉంటుంది. ప్రధాన మందిరం ప్రవేశద్వారం పక్కన గణేశుని పాలరాతి విగ్రహం సజీవ కళతో ఆకట్టుకుంటుంది. మందిరంలోకి ప్రవేశించిన భక్తులు ముందుగా విఘ్న గణపతికి తొలి పూజలు సమర్పిస్తారు. ఆ తరువాతనే సాయి మందిరంలోకి ప్రవేశిస్తారు. విశాలమైన ముఖ మంటపంలో ముందుగా కనిపించేది పాలరాతి నందీశ్వరుని అందమైన ప్రతిమ. ఆ నందీశ్వరునికి ఎదురుగానే సాయి ఆసీనుడై ఉన్నాడు. ప్రధాన మందిరంలో ఐశ్వర్య సాయి విగ్రహం సజీవ కళతో ఉట్టిపడుతుంది. మకరాన పాలరాయితో 5 అడుగుల 9 అంగుళాల ఎత్తున్న బాబా విగ్రహం భక్తులకు నేత్రపర్వం చేస్తుంది. బాబా విగ్రహాన్ని దర్శించుకోగానే భక్తుల మనోసీమ ప్రశాంతంగా శోభిల్లుతుంది. తొలి పూజల దేవుడు విఘ్నేశ్వరునికి పూజలు చేసి నమస్కరించి ప్రధాన ఆలయ ముఖమంటపంలోకి రాగానే ఒక్కసారిగా అందరి నోళ్ల నుంచి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ అని ఒక భక్తి నినాదం వస్తుంది. దానికి జవాబుగా అందరూ జయ జయ ధ్వానాలు పలుకుతారు.
దైవము నీవే సాయి. శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్టుగా ఏర్పడిన ఓ సంస్థ ఎంతో కృషి చేసి ఈ మందిరాన్ని ఇంతగా అభివృద్ధి చేసింది. బాబా మందిరం ప్రవేశ ద్వారం, తలుపులు కళాత్మకత చతురతతో ఆకట్టుకుంటాయి. ద్వారం తలుపులపై పలు దేవతా స్వరూపాలు తీర్చిదిద్దబడి ఉంటాయి. ఆ తలుపులపై వినాయకుడు, సాయినాథుడు, ఓంకార చిహ్నం అత్యంత సుందరంగా చెక్కబడి ఉంటాయి. సాయి మందిరం ఎటు చూసినా సర్వాంగ సుందరంగా, ఆకర్షణీయంగా అలరారుతూ ఉంటుంది. ప్రవేశంలో స్వాగత ద్వారం వద్దే కాదు, మందిరంలో ఎక్కడ చూసినా కళాత్మక వైభవం, ఆధ్యాత్మిక సౌరభం జంటగా కనువిందు చేస్తాయి. సువిశాలమైన ముఖమంటపంలో సమున్నత మయూరాసనంపై సాయి ప్రధాన విగ్రహం కొలువై ఉంటుంది. ఆ సింహాసనంపై కూర్చున్న సాయి మోమును చూసిన వారికి సాయి తనని చూస్తున్నట్టున్నాడే అనేంత సజీవంగా విగ్రహం ఉంటుంది. నకిరేకల్ ఐశ్వర్య సాయి ఎందరో భక్తులకు ఆరాధ్య దైవం. లౌకిక ఐశ్వర్యాలతో పాటు ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని అందించే సాయిబాబా పట్ల భక్తులు తమకున్న అచంచలమైన విశ్వాసాన్ని చాటుకుంటున్నారు, అనేక విధాలుగా ఆరాధించుకుంటున్నారు. ప్రతిరోజు విశేషించి ప్రతి గురువారం బాబాకి క్షీరాభిషేకాన్ని స్వయంగా భక్తులే నిర్వహించుకుంటారు. భక్తులంతా శ్రద్ధగా, భక్తిగా ఒకరి తర్వాత ఒకరుగా వచ్చి బాబాకు నీరు, పాలు, పెరుగు, చక్కెర వంటి పదార్థాలతో అభిషేకం చేస్తారు. ఏ దివ్య పదార్థాలనైతే తమకు దక్కేలా అనుగ్రహించాడో ఆ దైవానికే తిరిగి సమర్పించే కృతజ్ఞతాపూర్వక క్రియ అభిషేకం. పెద్దల నుంచి పిన్నెల వరకు అందరూ సాయికి ప్రియమారా పంచామృత స్నానం చేయిస్తారు. ఇక్కడి బాబాను ఐశ్వర్య సాయిగా వ్యవహరించడంతో అందుకు తగ్గట్టుగా బాబా ఐశ్వర్య ప్రదాతగా, సార్థక నామధేయుడుగా విరాజిల్లుతున్నాడు. ప్రతి గురువారం ఐశ్వర్య సాయికి విశేష అలంకారం ఉంటుంది. బాబా పేరుకి తగ్గట్టుగా బాబా సర్వం ఐశ్వర్య శోభితంగా అలరారుతూ ఉంటాడు. భక్తులు తనకు ప్రియమారా చేసిన పూజాదికాలకు సంతుష్టుడైన సాయి ప్రశాంత వదనంతో చిరుదర హాసం చేస్తుంటాడు. తన భక్తులను అనుగ్రహించాలని చిద్విలాసుడై ఉంటాడు. నడవడి మారినా బాబా నీ దారిలో నడిపేవని. ఐశ్వర్య సాయి ప్రధాన విగ్రహం పక్కనే సాయి మూలావతారమైన దత్తాత్రేయుని పాలరాతి విగ్రహం కూడా ఉంటుంది. త్రిమూర్తులు ముగ్గురిని ఒక్కసారే చూస్తున్నామా అన్నంత దివ్యంగా ఆ మహా గురుదేవుని ప్రతిమ మనకు కానవస్తుంది. బ్రహ్మ శిరస్సు, విష్ణు ముఖారవిందం, శివుని రూపావర్చస్సు ఒకే శరీరానికి కలిగి ఉండటంతో ఆ దత్తాత్రేయుడు త్రిమూర్తి అంశజుడు అనిపించుకుంటున్నాడు. ఆ మహానుభావుడు తన అంశంను సాయిబాబాకు ఇచ్చినందుకు సంతోషంతో, భక్తితో దత్తాత్రేయునికి సకల ఉపచారాలు చేస్తారు. మరో మంటపంలో విద్యాదేవి, సరస్వతీదేవి చిరుప్రతిమ పూజలందుకుంటూ ఉంటుంది. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే, వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే, వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. సాయి ఆత్మాగ్ని నుంచి ఉద్భవించిన ధుని చుట్టూ పలుమార్లు ప్రదక్షిణలు చేసి ధునిలోని ఊదిని తీసుకుని ధరించి ధరిస్తారు. ఇదే ఆవరణలో ఉన్న పంచపడగల నాగేంద్రుని విగ్రహానికి కూడా పలు విధాలుగా పూజలు చేసి, నాగదేవా మా జీవితాలలో ఎటువంటి దోషాలు లేకుండా చేయినాయనా అని మొక్కుకుంటారు. నకిరేకల్ ఐశ్వర్య సాయి మందిరంలో ప్రతి గురువారం భక్తులతో పోటెత్తుతుంది. గురువారాల్లోనే కాక విశేషమైన పర్వదినాలలో కూడా పూజలు, అభిషేకాలు, పల్లకీ సేవలు, అన్నదానాలతో సాయి పూజ సంవిధానం ఓ సంబరంగా, వైభవంగా అలరారుతుంది. ఇక ఆ రోజు రాత్రి చీకటిని అలుముకోకుండా తమ సంబరంతో అంబరమంతా దీపకాంతుల తోరణాలు చేస్తారు. తమ చేతి కోలెలతో లయబద్ధమైన నృత్యాన్ని జోడించి కోలాటాలు ఆడతారు. చెక్క భజనలతో సాయి సంకీర్తనలు చేస్తారు. రకరకాల పదవిన్యాసాలతో, నాట్యాలతో నకిరేకల్ ఐశ్వర్య సాయి కీర్తి ఎల్లడలా వ్యాపించేలా ఓ పెను ఉత్సవం చేస్తారు.
హారతి హారతి సంబరాల హారతి, హారతి హారతి సంబరాల హారతి, జయ జయ ధ్వానాలతో శ్రీ సాయికి హారతి, జయ జయ ధ్వానాలతో శ్రీ సాయికి హారతి. డప్పు దరువులతో కాలి అందెల రవళులతో సాయి పల్లకి ఉత్సవం ఊరేగింపు ఓ మరపురాని వేడుకలా సాగుతుంది. దీపాలతో దీపాలతో దివ్యమైన రంగులతో కన్నుల పండుగ వన్నెలు చిలుకుతున్నది, మంగళ వాద్యాలతో భజన గీతములతో మధుర జయ ధ్వానాలతో నిన్ను ముట్టుచున్నది. హారతి హారతి సంబరాల హారతి, జయ జయ ధ్వానాలతో శ్రీ సాయికి హారతి. నా సమాధి నుండే నేను నా భక్తుల మొరలాలకిస్తాను. నా భక్తులెవరూ అనాథలు కారు, వారికి సర్వదా నేను అండగా ఉంటానంటూ షిరిడి సాయిబాబా తన భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. బాబా సందేశాన్ని అందుకుని ప్రేమమూర్తులుగా మానవత్వంతో మనం ముందడుగేద్దాం.